మోకాళ్ల నొప్పులు, గ్యాస్, గట్ హెల్త్ వంటి సర్వ రోగాలకు నివారణి అరుణ యోగా ఆముదం. నమస్కారం, వెల్కమ్ టు ఐడ్రీమ్. నేను మీ ఝాన్సీ. అయితే పైల్స్ సమస్య అందరినీ వేధిస్తూ ఉంటుంది. చాలా మెడికేషన్ యూస్ చేస్తూ ఉంటారు, మోషన్ ఫ్రీగా అవ్వదని కంప్లైంట్ చేస్తూ ఉంటారు, తినాలన్నా కూడా భయపడుతూ ఉంటారు. మరి అలోపతి కాకుండా ఆయుర్వేదంలో పైల్స్కి ఎలాంటి చిట్కాలు ఉన్నాయి, ఎలాంటి మెడిసిన్ ఉన్నాయి, ఎలా మనం ఆ చిట్కాలని పాటిస్తే రిలీఫ్ పొందొచ్చు, ఈ విషయాలని తెలుసుకుందాం. ప్రస్తుతం మనతో ఉన్నారు వెంటింటి చిట్కాలకు కేర్ ఆఫ్ అడ్రస్ అయిన చిటిపుట్ల మధుసూదన్ శర్మ గారు. నమస్కారం అండి. నమస్తే అండి. పైల్స్ అనేది అందరికీ అంటే బయటికి చెప్పుకోలేని సమస్య. ఇప్పుడు హెడేక్ కానివ్వండి, ఇంకా ఇతర సమస్యలు అయితే చెప్పుకోగలుగుతారు. బట్ పైల్స్ అని బయటికి చెప్పడానికి కూడా ఇబ్బంది పడుతూ ఉంటారు. కాబట్టి వంటింట్లో మనకి దొరికే చిన్న చిన్న ఇంగ్రీడియంట్స్తో మనం ఏదైనా రెసిపీని కానీ ఒక చిట్కాని కానీ తెలుసుకోవచ్చా ఈరోజు? తప్పకుండా. ఓకే. పైల్స్ చాలా మంచి ప్రశ్న అడిగారమ్మా. నిజంగా మేము దైనందిన జీవితంలో మా ప్రాక్టీస్లో కూడా చూస్తుంటామా, చాలా మంది వస్తుంటారమ్మా ఈ ప్రాబ్లమ్స్తో. మీరు అనుకున్నట్లు బయటికి చెప్పుకోలేరు, చాలా బాధపడుతుంటారు, శారీరకంగా బాధపడుతుంటారు, మానసికంగా కూడా దాని ప్రభావం చేత ఇబ్బంది పడుతుంటారు. ఎక్కడికైనా వెళ్ళాలన్నా, ఫంక్షన్స్కి వెళ్ళాలన్నా ఈ నొప్పితో ఇదేమైనా ఇబ్బంది పెడుతున్నాం మధ్యలో ఉద్దేశంతో పాపం చాలా బాధపడుతుంటారమ్మా. సో పైల్స్ను యాక్చువల్గా మూలశంఖ అంటారమ్మా. మూలశంఖ అంటే ఈ యొక్క యానస్ భాగంలో నొప్పి కలిగజేసేటువంటి పరిస్థితి ఏదైతే ఉంటుందో దాన్ని మూలశంఖ అంటారమ్మా. అదేవిధంగా మొలలు అనేటువంటి పేరుతో కూడా కొన్ని ప్రాంతాల్లో పిలుస్తుంటారమ్మా. మొలలు అంటే మొల అంటే మేకును కూర్చున్నటువంటి బాధ ఏ విధంగా అయితే ఉంటుందో ఆ విధంగా పైల్స్ వల్ల మనిషికి బాధ కలుగుతుంటుంది కాబట్టి దాన్ని మొలలు అనేటువంటి పేరుతో పిలుస్తుంటారమ్మా. అట్లే హ్యామరాయిడ్స్ అనేటువంటి పేరుతో సర్వసాధారణంగా ఆంగ్లేయంలో ఆధునికంగా పిలుస్తారమ్మా. అట్లే ఆయుర్వేద వైద్య విధానంలో మన మహర్షులు అర్సెస్ అనేటువంటి పేరుతో ఒక వ్యాధిని గురించి చక్కగా ప్రస్తావించి చక్కటి చికిత్సా విధానాల గురించి కూడా తెలియజేయడం జరిగిందమ్మా. అర్సెస్, అరి అంటే శత్రువు. ఈ యొక్క సమస్య ఎలా ఉంటుందంటమ్మా, శత్రువులాగా వేధించి పీడించి బాధించి రకరకాల ఇబ్బందులకు గురి చేసేటువంటి పరిస్థితి ఉంటుంది కాబట్టి దీన్ని అర్సెస్ అనేటువంటి పేరుతో పిలవడం జరిగిందమ్మా. ఈ యొక్క పైల్స్ లేదా అర్సెస్ లేదా మూలలు లేదా మూలసంఖ్య వ్యాధి అనేటువంటి వ్యాధి కొంతమందికి రక్తం పడుతూ ప్రత్యక్షం అవుతూ ఉంటుంది. అంటే మోషన్కి వెళ్ళినప్పుడు రక్తం పడుతుంటుందమ్మా. కొంతమందికి రక్తం పడదు, కొంతమందికి నొప్పితో కూడినటువంటి సమస్య ఉంటుంది, కొంతమందికి నొప్పి ఉండదమ్మా. కొంతమందికి మంట, పోటు, సలుపు, బాధ ఇలాంటి లక్షణాలు ఉంటాయి. అదేవిధంగా కొంతమందిలో ఏమవుతుందంటమ్మా, ఈ పైల్స్లో కొంతమందికి ఆ మోషన్కి వెళ్ళినప్పుడు ఆ వేళ్లకు టచ్ అవుతుంటాయమ్మా. కొంతమందికి మాత్రం మనకు చేతికి టచ్ అవ్వకుండా లోపల భాగంలోనే ఇబ్బంది పెడుతుంటాయమ్మా. ఇలా రకరకాల రుగ్మతలకు గురి చేసేసి మనిషిని పీల్చి పిప్పి చేసేటువంటి వ్యాధి ఈ యొక్క పైల్స్ వ్యాధి అంటే అతిశక్తి కాదమ్మా. చాలా బాధపడుతుంటారు అనమాట. సో దీనికి ప్రధానమైన కారణం ఏంటంటమ్మా, చాలా మందిలో అంటే 100లో దాదాపు 90% మందిలో ఓవర్ హీటు, మలబద్ధకం. సో ఓవర్ హీట్ తగ్గేందుకు, మలబద్ధకం తగ్గేందుకు మనం చక్కటి ఔషధాన్ని మనం తయారు చేసుకుని వాడగలిగితే చాలా త్వరగా శీఘ్రంగా సత్వరమే దాని యొక్క ప్రభావం పనిచేసేసి ఆ సమస్య తగ్గిపోతుందమ్మా. సో అలాంటి ఆహార ఔషధాన్ని మన ప్రేక్షకుల కోసం ఇప్పుడు చెప్తాం తల్లి. అది ఎలాగంటమ్మా, కేవలం 3 పదార్థాలమ్మా. సో సపోటా పండు, ఒక సపోటా పండు తీసుకోవాలి. అదేవిధంగా ఒక 50 ml కాచినటువంటి పాలు తీసుకోవాలి. అట్లే బెల్లం, కేవలం 3 పదార్థాలమ్మా. సో సపోటా పండు, పాలు, బెల్లం. సపోటా పండు కూడా ఎంత మాగితే అంత మంచిదమ్మా. సో ప్రత్యక్షంగా ఇప్పుడు మన ప్రేక్షకుల కోసం తయారు చేసి కూడా చూపిద్దామమ్మా. సపోటా పండు, ఇప్పుడు ఈ సపోటా పండ్లు మనకు ముఖ్యంగా ఈ వేసవికాలంలో విపరీతంగా దొరుకుతుంటాయమ్మా. సపోటా పండు ఎంత మాగితే అంత మంచిదమ్మా. ఇలాగా సపోటా పండు ఒక పండు తీసేసుకొని పైన ఉన్నటువంటి ఆ యొక్క స్కిన్ తొలగించేసేసి లోపల విత్తనాలు తొలగించేసేసి ఈ విధంగా గుజ్జు తయారు చేసుకోవాలి. సపోటా పండు గుజ్జు అమ్మా. ఈ సపోటా పండు గుజ్జు తీసుకొని దీనికి ఒక 50 ml పాలు కూడా తీసుకోవాలమ్మా. 50 ml కాచిన పాలు. ఎలాగంటేమ్మా నేను చేసి చూపిస్తాను చూడమ్మా. ఒక సపోటా పండు గుజ్జు 50 ml కాచిన పాలలో కలిపేసేయాలి. అంటే ఉదయం పూట పరిగడుపున ఒకసారి ఈ యొక్క ఔషధాన్ని సేవించాలి. అదేవిధంగా సాయంత్రం పూట కానీ రాత్రి పడుకునేటప్పుడు కానీ మరొకసారి కూడా ఈ యొక్క ఔషధాన్ని సేవించాలమ్మా. సో ఈ విధంగా ఒక సపోటా పండు గుజ్జు, ఒక గుజ్జంతా, ఒక పండులో ఉన్న గుజ్జంతా కలపాలి. అదేవిధంగా ఒక 5 గ్రాములు, ఈ స్పూన్ పెద్దగా ఉందమ్మా కాబట్టి చిన్న స్పూన్ అయితే టీ స్పూన్ అయితే సరిపోతుందమ్మా. 5 గ్రాముల పౌడరు బెల్లం ఇందులో కలిపేసారు. కేవలము 50 ml మిల్క్ తీసుకున్నాము, కాచినటువంటి పాలు. ఆ 50 ml కాచి చల్లార్చినటువంటి పాలల్లో ఒక సపోటా పండు గుజ్జు, అదేవిధంగా ఒక 5 grams
బెల్లం. మనకు బెల్లం పాత బెల్లం దొరికితే మంచిది, లేకపోతే మనకు ఏ బెల్లం దొరికితే అది వాడుకుంటే సరిపోతుందమ్మా. ఆ బెల్లం పౌడర్ చేసేసి ఇందులో కలిపారు. చూడండమ్మా, కేవలం ఒక అర నిమిషము లేదా 1 నిమిషంలోపే బ్రహ్మాండంగా ఈ పైల్స్ వ్యాధిని తుదముట్టించేటువంటి శీఘ్రంగా సత్వరమే వెంటనే ఈ యొక్క ఔషధం పనిచేసి వితిన్ సూన్ చాలా త్వరగా ఆ యొక్క లక్షణాల నుంచి బయటపడగొట్టడమే కాకుండా మరలా పునరావృతం కాకుండా కూడా కాపాడేటువంటి దివ్యమైనటువంటి ఔషధ గుణాలు ఉన్నటువంటి ఈ సపోటా పండు గుజ్జు, అదేవిధంగా పాలు, అట్లే బెల్లం కలిపి తయారు చేసుకున్నటువంటి ఔషధం రెడీ అయిపోయిందమ్మా. చాలా తీపు మధురంగా ఉంటుందమ్మా. తీసుకోవడం చాలా సులువు, తయారు చేసుకోవడం చాలా సులువు, వాడుకోవడం చాలా సులువు, ఫలితం కూడా చాలా త్వరగా వస్తుందమ్మా. చాలా టేస్ట్గా ఉంటుందమ్మా ఇది. సో ఈ యొక్క ఔషధాన్ని ఏం చేయాలంటే రోజు ఉదయం పరిగెడపన నేను ఇంతకుముందు చెప్పినట్లు ఈ పద్ధతిలో తయారు చేసుకుని వాడుకోవాలి. అట్లే సాయంత్రం పూట కూడా ఇదే పద్ధతిలో సపోటా పండు, పాలు, బెల్లం. సాయంత్రం పూట అట్లా వీలు పడినటువంటి వాళ్ళు రాత్రి పడుకునేటప్పుడు కూడా ఇదే పద్ధతిలో ఔషధం తయారు చేసుకొని వాడుకోవాలమ్మా. ఈ పద్ధతిలో వాడుకోవడం వల్ల నేను చెప్పినట్టు చాలా త్వరగా తగ్గిపోతుంది. అది ఏ రకమైనటువంటి పైల్స్ కానివ్వండి అమ్మా, అంటే నేను చెప్పినట్లు రక్తం పడేటువంటి పైల్స్ కానీ, రక్తం పడకుండా నొప్పి పెట్టేటువంటి పైల్స్ కానీ, చేతికి వేళ్ళకు తగిలేటువంటి పైల్స్ కానీ, వేళ్ళకు తగలకున్నటువంటి పైల్స్ కానీ, నొప్పితో కూడినటువంటి పైల్స్ కానీ, నొప్పి, బాధ, పోటు, సలుపు ఎలాంటి బాధ లేకుండా ఉండేటువంటి పైల్స్ కానీ, ఏ రకమైనటువంటి పైల్స్ అయినా ఈ యొక్క ఔషధం రామబాణం లాగా పనిచేస్తుంది. కాబట్టి మరి అలాంటి ఇబ్బంది పడేటువంటి వాళ్ళందరూ చక్కగా తయారు చేసుకుని వాడుకోవచ్చు. సో ఈ విధంగా వాడుకోవడం వల్ల చాలా అద్భుతమైన ఫలితాలు కలిగేటువంటి పరిస్థితి ఉంటుందమ్మా. చాలా చక్కగా పనిచేస్తుందమ్మా. డాక్టర్ గారు, అయితే షుగర్ పేషెంట్స్కి ఈ రెసిపీ పనిచేస్తుంది. వాళ్ళని సపోటా తినొద్దని చెప్తుంటారు, ఎక్కువ షుగర్స్ తినొద్దు అంటుంటారు. చాలా ఎగ్జెప్షన్ ఏమైనా ఉందా? తప్పకుండా మంచి ప్రశ్న అడిగారమ్మా. నిజంగా ఏంటంటే చాలా మందికి వచ్చేటువంటి డౌట్ మీ ద్వారా నేను తెలియజేస్తానమ్మా. సో చాలా మందికి వస్తుంటుందమ్మా ఈ డౌట్. ఈ యాక్చువల్గా ఏంటంటే సపోటాలో షుగర్ ఎక్కువ ఉంటుంది. ఈ ఫ్రక్టోజ్ అనేటువంటి షుగర్, ఇతర షుగర్స్ ఉంటాయి కాబట్టి షుగర్ లెవెల్స్ పెరిగిపోతాయి. ఇంకోటి ఏంటంటే ఇందులో గ్లైసిమిక్ ఇండెక్స్ కూడా ఎక్కువమ్మా. గ్లైసిమిక్ ఇండెక్స్ అంటే తీసుకునేటువంటి వెంటనే రక్తంలో కలిసేటువంటి గుణం, ఆ చక్కెర గుణం ఎక్కువ ఉంటుంది. కాబట్టి షుగర్ వ్యాధిగ్రస్తులు కానీ, ఎక్కువగా వెయిట్ ఉన్నటువంటి వాళ్ళు కానీ, అధిక బరువు ఉన్నటువంటి వాళ్ళు కానీ, ఇలాంటి వాళ్ళు కాకుండా మిగతా వాళ్ళందరూ కూడా క్షేమదాయకంగా వాడుకోవచ్చు. ఇంకోటి ఏంటంటే అధికంగా కొలెస్ట్రాల్ ఉన్నటువంటి వాళ్ళు కూడా వాడుకోకూడదమ్మా. కాబట్టి అధికంగా కొలెస్ట్రాల్ ఉన్నటువంటి వాళ్ళు, షుగర్ ఉన్నటువంటి వాళ్ళు, వెయిట్ ఉన్నటువంటి వాళ్ళు కాకుండా మిగతా వాళ్ళందరూ కూడా క్షేమదాయకంగా వాడుకోవచ్చు. చాలా అద్భుతమైన ఫలితాలు కలుగుతాయి. మరి వీళ్ళు మాత్రం వెయిట్ ఉన్నటువంటి వాళ్ళు, అదేవిధంగా షుగర్ ఉన్నటువంటి వాళ్ళు, కొలెస్ట్రాల్ ఉన్నటువంటి వాళ్ళకు సంబంధించినటువంటి మళ్ళీ కూడా చెప్పుకుందామా. చాలా ఉన్నాయి. మనసుంటే మార్గం ఉంది. కొన్ని ఆల్రెడీ మనం చేసాము. మరిన్ని కూడా వాళ్ళకు సంబంధించి కూడా అందరూ వాడుకోదగ్గ కూడా మళ్ళీ చెప్పుకుందాం. తప్పకుండా చెప్పుకుందాం. థ్యాంక్ యూ డాక్టర్ గారు. ఈరోజు ఒక మంచి చిట్కా అయితే తెలియజేశారు. అలాగే మీకు కూడా ఎలాంటి హెల్త్ ఇష్యూస్ ఉన్నా, ఇంకెలాంటి ఆయుర్వేద పరమైన వైద్య చిట్కాలు మీరు కోరుకుంటున్నారో కామెంట్స్ రూపంలో తెలియజేయండి. తప్పకుండా వాటిపై కూడా వీడియో చేయడానికి ట్రై చేస్తాం.